రిజర్వేషన్లతో పేదరికం పోదన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందినప్పుడు పేదరికం పోతుందన్నారు. రాష్ట్రంలో 1400 కుటుంబాలు చెట్ల కింద జీవనం కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఎస్సీ కులాలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని చెప్పారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆర్ఎస్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు కింది స్థాయి నుంచి అమలు చేయాలన్నారు ఆకునూరి మురళి. ఈ దేశంలో ఈ 6000 కులాలు ఉండడమో, 4 వర్ణ వ్యవస్థలు మొదలుపెట్టి మొత్తం చిన్నాభిన్నం చేసి పడేసారు ఈ దేశాన్ని, ఈ కల్చర్ని మొత్తం కూడా. ఎందుకంటే ఎస్సీ ఎస్పీ టీఎస్పీ అనేది మన అసెంబ్లీ వాళ్ళే, మన వీళ్ళే, ఈవెన్ మొన్న పోయిన గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేసి ఊరికే ఓట్ల గురించి అప్రూవ్ చేయడము, అసలు అమలుగా వచ్చేసరికి పక్కకు వెళ్ళిపోవడం. అంటే ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది. ఎస్సీ ఎస్పీలో భాగస్వామ్యం ఇవ్వాల్సిందే. దీంట్లో కూడా మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో కానీ క్రీమీ లేయర్ పెట్టాల్సిందే. మన కులాలలో కూడా కంపల్సరీ ఎస్సీలలో కానీ, బీసీలలో కానీ, ఎస్టీలలో కానీ పెట్టకపోతే మళ్ళీ వీళ్ళే తీసుకుంటారు. పిల్లల బాధ్యత ప్రభుత్వానికి. మనము డిమాండ్ చేయాల్సింది, మీరు కింద నుంచి మొదలు పెట్టండి. 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలో మళ్ళీ ఒక 16 కార్యక్రమాలు ఉన్నాయి కదా. 16 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మళ్ళీ అన్నీ ఒక్కొక్క దాంట్లో కూడా. కింద నుంచి మొదలు పెట్టండి. కొన్ని అందరికి ఇచ్చుకోండి. బట్ అందరికి ఇచ్చుకున్నాను కూడా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ కావాలి అంటే ఇక్కడ స్టార్ట్ కావాలి అనే విషయాన్ని మనం డిమాండ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన కులాలు కావచ్చు. అంటే ఇట్లా పేదరికం అనేది రకరకాలుగా ఉంది. అందుకని నేను ఈ పేదరికంలో పనిచేసినాక ఒకటే అనుకునేది అంటే, కులం వారిగా పేదరికం చూడడానికి లేదు. ఇది పేదరికం అంతే. అందులో సహజంగా కూడా మనం పేదరికం లిస్ట్ అవుట్ చేస్తే సహజంగా ఎస్సీలో వస్తారు. మీ గ్రామంలో 100 కుటుంబాలు ఉంటే రిజర్వేషన్తో బెనిఫిట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు లెక్క చేయండి చూద్దాం. 0% నుంచి ఒక ఎక్కువ లెక్కల 10% ఉంటారు. యావరేజ్గా 3 or 4% ఉంటుంది. 75 సంవత్సరాల్లో నీకు 3% 4% ఉంటే మరి 100% అభివృద్ధి కావడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే ఇంకొక 600-700 ఏళ్ళు పడుతుంది. అంటే ఈ రిజర్వేషన్ వలన నిజంగా కూడా పేదరికం పోతుందా? ప్రతి మంత్రికి సంబంధించిన పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో అలాంటి స్కూల్లే మాకు కూడా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కావాలి అని అడగాలని అడుగుతాం మనం. బరాబర్ అడగాలి కదా. ఇది కావాలి.